రాధ విక్రమ్ గురించి అలా సీరియస్గా మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో విక్రమ్ రాధ అన్న మాటలు విని చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఏంటి నా గురించి ఇలా మాట్లాడతావా అని చెప్పి చాలా సీరియస్గా తన షాప్ బయట నిలబడి ఉంటాడు. ఇంతలో విక్రమ్ని చూసి ఏంటి సార్ మీరు ఎప్పుడు వచ్చారు, నేను అసలు మిమ్మల్ని గమనించలేదు, నేను అన్నవి విన్నారా అని చెప్పి అంటుంది. దాంతో అక్కడ ఉన్న విక్రమ్ అయితే రాధ చేయి పట్టుకొని గట్టిగా లాగుతూ ఉంటాడు. అది చూసి రాధ అయితే ఒక్కసారిగా అలా ఉండిపోతుంది. ఇంతలో సేనయ్యని దమయంతి వాళ్ళు ఒక చోట కట్టి పడేసి ఆ చిట్టి ఎక్కడ ఉందో మాకు చెబుతావా లేదా అని చెప్పి నిలదీసి అడుగుతూ ఉంటారు. దాంతో అక్కడ ఉన్న సేనయ్య అయితే నేను ఇప్పుడు నిజం చెప్పినా అబద్ధం చెప్పినా నిజం చెప్పినా చెప్పకపోయినా సరే మీరు నన్ను చంపేస్తారు. నిజం చెప్పి చనిపోయే కన్నా నిజం చెప్పకుండా చనిపోవడం కరెక్టే కదా, ఈరోజు నాకు ఆఖరి రోజని నాకు అర్థమవుతుంది, చంపేయండి చంపేయండి నన్ను చంపేయండి అని చెప్పి అక్కడ ఉన్న సేనయ్య అంటాడు. దాంతో దమయంతి అయితే ఏంట్రా ఏం చూసుకొని నీకు ఇంత ధైర్యం, మర్యాదగా చిట్టి ఎక్కడ ఉందో చెప్తావా లేదా అని చెప్పి అంటూ ఉంటారు. దాంతో అక్కడ ఉన్న సేనయ్య మాత్రం నేను చెప్పను కాక చెప్పను, ఎందుకంటే మీ దగ్గరకు వస్తే మీరు రాక్షసుల్లా ప్రవర్తిస్తారు, అందుకే చిట్టి ఎక్కడ ఉన్నా సరే క్షేమంగా ఉంటుంది, మీ దగ్గరకు మాత్రం రాకుండా ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నానని చెప్పి సేనయ్య అంటాడు. దాంతో అక్కడ ఉన్న దమయంతి వాళ్ళైతే సేనయ్య చేత ఎలాగైనా నిజం బయట పెట్టించాలని ప్రయత్నిస్తూ ఉంటారు.